బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికా ఇజ్రాయెల్ యొక్క బెదిరింపులని ఏమాత్రం కూడా ఇరాన్ ఖాతరా చేయడం లేదు, పట్టించుకోవడం లేదు, చాలా లైట్ గా తీసుకుంటుంది. అయితే ఇజ్రాయెల్ పైన బాంబుల వర్షం కురిపిస్తోంది ఇరాన్. ఆత్మాహుతి డ్రోన్లని ప్రయోగిస్తోంది, వందల సంఖ్యలో డ్రోన్లని ప్రయోగిస్తోంది ఇరాన్. అయితే టెల్ అవీవ్ నగరం పైన 5వ రోజు ఈ బాంబుల వర్షం కురుస్తుంది. ఇరాన్ దాడులతో ఒక్కసారిగా టెల్ అవీవ్ అనేటువంటి ప్రాంతం పూర్తిగా నేలమట్టమవుతోంది, భవనాలన్నీ కుప్పకూలిపోతూ ఉన్నాయి. So artist screen pay chudandi, sirens sounding across northern Israel following another barrage of Iranian missiles. ఈ రెడ్ కలర్ ప్రాంతాల్లో కనిపించేదంతా కూడా ఇరాన్ సంబంధించినటువంటి డ్రోన్స్ ప్రయోగాని కోసం వస్తున్నటువంటి ఆ డ్రోన్లు. ఇరాన్ ప్రవేశపెట్టిన డ్రోన్లని కూడా, ఇరాన్ వదిలిన డ్రోన్లని కూడా ఈ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అక్కడికి వస్తూ ఉన్నాయి. సో టెల్ అవీవ్ ప్రాంతం అనేది ఇజ్రాయెల్లో చాలా పెద్ద నగరంగా చెప్పబడుతోంది. ఇజ్రాయెల్లోని జెరూసలేంకి సంబంధించి ఎంతటి ప్రతిష్టాత్మకంగా అయితే రాజధానిగా చెప్పుకుంటున్నామో, వాస్తవానికి టెల్ అవీవ్ అనేది చాలా పెద్ద నగరం. ఇజ్రాయెల్లోనే అతిపెద్ద నగరం అంటే టెల్ అవీవ్ ప్రాంతమే. దాదాపుగా అటు ప్రభుత్వ కార్యాలయాలు, అటు ప్రధాని నివాసాలు, ఆర్మీ చీఫ్ల యొక్క స్థావరాలు అన్నీ కూడా దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాలే. సో టెల్ అవీవ్ ప్రాంతాల్లో ఇప్పుడు దాడులు జరుగుతున్నట్టు తెలుస్తోంది. కొన్ని వందల డ్రోన్లతో ఇరాన్ ఇజ్రాయెల్ని పూర్తిగా నీలమట్టం చేయాలనే ఆలోచనతో ఉంది. ఇరాన్ దాడిలో సుమారుగా ఇజ్రాయెల్లో ఇప్పటివరకు 24 మంది మరణించితే 200 మందికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. అటువైపు ఇరాన్లో అయితే 250 మంది మరణిస్తే సుమారుగా 1300 మందికి గాయాలయ్యాయి. తమ వద్ద సరికొత్త అస్త్రాలు ఉన్నాయని చెప్పి హెచ్చరిస్తోంది ఇరాన్. ఇజ్రాయెల్ పైన దాడులు చేస్తూనే మరోవైపుగా ఇరాన్ పెద్ద ఎత్తున న్యూక్లియర్ సంబంధించి ప్రయత్నాలు చేస్తోంది. న్యూక్లియర్ డీల్ పైన వెనక్కి తగ్గేలా ట్రంప్ పై ఒత్తిడి చేస్తోంది. సో న్యూక్లియర్ డీల్ పై మేము సంతకం పెట్టము, న్యూక్లియర్ డీల్తో మేము ఒప్పందానికి ఏకీభవించము, ఎన్పిటిలో మేము సైన్ చేయము, నాన్ ప్రొలిఫరేషన్ ట్రిటీలో మేము సంతకం పెట్టము, మా ఇష్టం, మేము న్యూక్లియర్ని ప్రయోగిస్తామా, న్యూక్లియర్తో దాడి చేస్తామా, న్యూక్లియర్తో చంపేస్తామా, అంతా మా ఇష్టం, మీరు కాదు కూడదనుకుంటే కనుక మీరు డెఫినెట్గా ఇబ్బంది పడాల్సి వస్తుందనేటువంటి మాటని అటు ఇరాన్ చెప్తోంది. ఇజ్రాయెల్పై దాడులు చేస్తూనే మరోవైపుగా ఇరాన్ అటు ట్రంప్ని ఈ న్యూక్లియర్ డీల్పై వెనక్కి తగ్గేలా చేస్తోంది. అయితే ఖతార్, సౌదీ అరేబియా, ఓమన్ దేశాలతో సంప్రదింపులు జరుపుతోంది. ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని అంగీకరించేలా ట్రంప్పై ఒత్తిడి తేవాలంటూ అరబ్ దేశాలని ఇరాన్ కోరినట్టు తెలుస్తోంది. అయితే ఇరాన్ ఇజ్రాయెల్ వార్ ప్రపంచం పైన పెద్ద ఎత్తున ప్రభావం చూపుతుందని అంటున్నారు ట్రంప్. 2 దేశాల కాల్పు విరమణకు ఒప్పుకోవాల్సిందని పట్టుబడుతున్నారు డొనాల్డ్ ట్రంప్. విరాట్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ దృశ్యాలన్నీ కూడా ఇరాన్ డ్రోన్స్ అవన్నీ ఇవే ఆత్మాహుతి డ్రోన్స్. అంటే ఒక్కసారిగా అక్కడ పడిపోయి వాటంతటవే ఒక విస్ఫోటనాన్ని క్రియేట్ చేస్తూ ఉంటాయి. ఆ తర్వాత భారీ ఎత్తున పేలుడు సంభవించి బాంబ్ బ్లాస్ట్ జరుగుతూ ఉంటాయి. అయితే ఈ డ్రోన్లను ఉపయోగించే టెల్ అవీవ్ ప్రాంతాన్ని టార్గెట్ చేసింది. టెల్ అవీవ్ అనేది చాలా పెద్ద మహానగరం. అది ఇజ్రాయెల్లో చాలా పెద్ద ఎత్తున రిచెస్ట్ నగరంగా, అర్బన్ నగరంగా పేరొందింది. అసలు టెల్ అవీవ్ అనేది ఉదాహరణకి మన భారతదేశానికి ఢిల్లీ ఎలాంటిదో అక్కడ టెల్ అవీవ్ ప్రాంతం కూడా అటువంటిదే. అయితే జెరూసలేం అనేది రాజధానిగా ఉన్నప్పటికీ టెల్ అవీవ్ అనేది ఎక్కువగా అధికారిక కార్యక్రమాలకు వాడుతున్నటువంటి నగరంగా ఉంటుంది. కాబట్టి ఆ ప్రాంతాన్ని టార్గెట్ చేస్తూ పెద్ద ఎత్తున ఇరాన్ దాడులు చేస్తోంది. ఈరోజు ఒక్కరోజే వందలాది డ్రోన్లని టెల్ అవీవ్ ప్రాంతం పైకి వదిలింది. టెల్ అవీవ్ ప్రాంతం ఇప్పుడు ఒక్కసారిగా అట్టుడికిపోతోంది. ఈరోజు ఉదయాన్నే సుమారుగా 3:30 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా ఇక ఇజ్రాయెల్ వారి ప్రజలకి, వారి పౌరులకి ఆదేశాలు జారీ చేసింది. సేఫ్ జోన్స్ నుంచి బయటకు రండి, ఇరాన్ దాడులు చేయడం ఆపేసింది. ఒకవేళ నార్త్ ఇజ్రాయెల్లో మాత్రమే కొన్ని చోట్ల 1-2 చోట్ల దాడులు జరుగుతున్నాయి, మిగిలిన ప్రాంతాల మొత్తం కూడా బయటకు రావాల్సిందిగా ఇజ్రాయెల్ తమ ప్రభుత్వం తమ పౌరులకి ఆదేశించినంత అందరూ బయటకు వచ్చారు. కానీ వచ్చినటువంటి కొన్ని గంటల్లోనే మళ్ళీ ఇరాన్ నుంచి పెద్ద ఎత్తున దాడులు చేయడం మొదలుపెట్టాయి. సుమారుగా 7-7:30 గంటల ప్రాంతంలో మరోసారి ఈ దాడులు మొదలయ్యాయి. ప్రస్తుతానికి ఇంకా ఈ దాడులు కొనసాగుతున్నట్టుగానే తెలుస్తోంది. అంటే మనకు అటు ఇజ్రాయెల్ టైమింగ్ సుమారుగా 2:30 గంట ఆలస్యం. ఇప్పుడు ఎగ్జాక్ట్గా మనకు సమయం ఇక్కడ 11 గంటలు కావస్తూ ఉంటే అక్కడ సుమారుగా టైం ఇప్పుడు 8:30 కావస్తోంది. సో 7:30 గంటల ప్రాంతం అక్కడి టైమింగ్ ప్రకారంగా అంటే ఇంకా కూడా దాడులు జరుగుతూ ఉన్నాయి, స్ట్రైక్స్ జరుగుతూనే ఉన్నాయి, ఎస్కలేట్ అవుతోంది. ఇంకా ఇక్కడ పరిస్థితి చాలా దారుణంగా ఉందన్నట్టుగా తెలుస్తోంది. రోజు రోజుకి దాడులు పెరుగుతున్నాయి. ఈరోజు నిర్విరామంగా 5వ రోజు 9వ వేవ్ అంటే 9వసారి అటాక్ని, డ్రోన్లతో మిసైల్స్తో అటాక్ని అటు ఇరాన్ వైపు నుంచి ఇజ్రాయెల్ వైపు చవి చూస్తోంది. సో ఇరాన్ ఎంతటి తీవ్ర స్థాయిలో నష్టపోయిందో ఇప్పుడు ఇజ్రాయెల్ని కూడా అదే స్థాయిలో నష్టం చేకూర్చాలనేటువంటి ఒక లక్ష్యంతో ఇరాన్ ముందుకు వెళ్తోంది. ఇరాన్ పెద్ద ఎత్తున ఇప్పుడు ఇజ్రాయెల్ పైన మంటతో రగిలిపోతోంది. ఇది ఒకటే కాదు, అరబ్ దేశాలన్నీ
అరబ్ దేశాలన్నీ ఏకమైపోయి అరబ్ దేశాలన్నితో కలిసి అమెరికా పైన ఒత్తిడి తీసుకొచ్చి ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందానికి సిద్ధమయ్యేలా చూడాలి అని చెప్పి ఇరాన్ అరబ్ దేశాలపైన కొంత కోరినట్టు తెలుస్తున్న అరబ్ దేశాలు ఇప్పుడు అదే పనిలో ఉన్నాయి. అమెరికాతో కలిసి ఈ యొక్క యుద్ధానికి ముగింపు పలకాలను ఒక ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. సో ఇదే క్రమంలో ఇంట్రెస్టింగ్గా ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ కూడా ఎంట్రీ ఇచ్చింది. ఆఫ్ఘనిస్తాన్ ఏమంటోంది, తాలిబాన్స్ అంటున్నారంటే ఒకవేళ నిజంగానే కనుక అమెరికా డైరెక్ట్గా ఇరాన్పై వార్కు దిగాల్సి వస్తే కనుక మేము కూడా రంగంలోకి దిగుతాం, మేము కూడా మీ అంతా తేలుస్తామన్న రకంగా తాలిబాన్స్ అంతా వార్నింగ్ ఇస్తున్నారు. మీరు చూడండి ఆర్టీవీ స్క్రీన్ పైన అటు ఇజ్రాయెల్ నుంచి ఏ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున దాడులు జరిగాయి చూడండి. ఇజ్రాయెల్ నుంచి అక్కడ 1500 కిలోమీటర్లు ఉన్నటువంటి మిలిటరీ కమాండెంట్స్ని దాడి చేసింది, న్యూక్లియర్ స్థావరాలను టార్గెట్ చేసింది. చూడండి ఇక్కడ ఒక్కసారి హోల్ చేయండి పీసీఆర్, ఇఫ్ పాసిబుల్ హోల్ చేయండి. సో ఇక్కడ నటాన్జా చూడండి, ఎల్లో కలర్లో కనిపించేదంతా కూడా న్యూక్లియర్ స్థావరాలు. సో నటాన్జా ప్రాంతంలో ఆ న్యూక్లియర్ స్థావరాలు ఉన్నాయి, దాన్ని ఇజ్రాయెల్ మట్టుబెట్టింది. ఆ తర్వాత మిలిటరీ కమాండర్స్ ఉన్నటువంటి ప్రాంతాన్ని కూడా పూర్తిగా కుప్పకూల్చేసింది. తర్వాత బ్లూ కలర్లో కనిపించేది ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. సో ఎయిర్ డిఫెన్స్ సిస్టాన్ని ఇరాన్ ఉన్నటువంటి షిరాజ్, ఇస్ఫహాన్, తర్వాత తబ్రిజ్ ఈ ప్రాంతాల్లో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంటే దాన్ని కూడా కుప్పకూల్చేసింది. ఇకపోతే సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్స్ ప్రయోగించేటువంటి స్థావరాలను కూడా కనుగొని వాటిని కూడా పేల్చేసింది ఇజ్రాయెల్. ఇక న్యూక్లియర్ సైంటిస్ట్ ఉన్నటువంటి ప్రాంతం ఎక్కువగా తెహరాన్ ప్రాంతంలోనే. చూడండి ఇక్కడ డార్క్ రెడ్లో ఉన్నటువంటి ఆ కలర్ మొత్తం కూడా టెహరాన్ ప్రాంతంలోనే ఉన్నాయి. సో టెహరాన్లో అటు ఇరాన్ రాజధాని టెహరాన్లో ఉన్నటువంటి న్యూక్లియర్ సైంటిస్ట్ అని సుమారుగా 10 మందికి పైగా అంతమొందించింది ఇజ్రాయెల్. ఏకంగా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ IDFA ఈ యొక్క వీడియోని యానిమేషన్ రిలీజ్ చేసింది. 1500 కిలోమీటర్లు ఉన్నటువంటి ఆ న్యూక్లియర్ సైంటిస్ట్ స్థావరాలని, మిలిటరీ కమాండర్స్ని, న్యూక్లియర్ స్థావరాలని, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని, సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్స్ ఉన్నటువంటి స్థావరాలని పూర్తిగా కూడా నేలమట్టం చేశామని చెప్పి ఈ వీడియో ఇజ్రాయెల్ విడుదల చేసింది. అయితే ఇప్పుడు ఇరాన్ ఏం చేతులు ముడుచుకొని కూర్చోలేరు. ఇరాన్ కూడా ఇజ్రాయెల్లో ఉన్నటువంటి వివిధ ప్రాంతాలు చూడండి. ఇక్కడ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ చెప్తోంది, సైరన్స్ సౌండింగ్ అక్రాస్ నార్థర్న్ ఇజ్రాయెల్ ఫాలోయింగ్ అనదర్ బ్యారేజ్ ఆఫ్ ఇరానియన్ మిసైల్స్. ఈ ప్రాంతాల్లో ఇప్పుడు ఇరాన్ తమ మిసైళ్లతో దాడి చేస్తోందనేటువంటి మాటని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ప్రకటించింది. ఒకసారి ఈ రోజు జరిగినటువంటి దాడికి సంబంధించి అక్కడ వర్షపు చినుకుల్లాగా అడుగడుగు ఒక మిసైల్ వస్తోంది, డ్రోన్ వస్తోంది, దాడి చేస్తోంది. పెద్ద ఎత్తున నష్టం వాటిల్తోంది, బిల్డింగ్స్ అన్ని కుప్పకూలిపోతున్నాయి. టెల్ అవీవ్ ప్రాంతం మొత్తం కూడా బిల్డింగ్ల శిథిలాలతోనే దర్శనమిస్తారు. ఒకసారి ఈరోజు ఉదయం నుంచి జరిగినటువంటి ఆ దాడి తాలూకు ఆ విజువల్స్ చూద్దాం. విన్నారు కదా ఈ శబ్దాలు. ఇప్పుడు ఇజ్రాయెల్లో ఈ శబ్దాలే మారిమోగిపోతున్నాయి. ఇజ్రాయెల్ ప్రజల్ని భయభ్రాంత గురి చేస్తున్నాయి. ఇజ్రాయెల్లో ఒక మారణ హోమానికి ఇరాన్ తెరలేపుతోంది. ఏ మాత్రం కూడా వెనక్కి తగ్గడం లేదు. న్యూక్లియర్ వెపన్ స్టేట్స్ గా మీరు కూడా మాతో పాటుగా నాన్ ప్రిఫిలియరేషన్ ట్రీటీని సైన్ చేయండి. మీరు కూడా న్యూక్లియర్ని ప్రయోగించాం. న్యూక్లియర్ వల్ల ప్రపంచ శాంతికి భంగం కలిగే అవకాశం ఉంది. సో ప్రపంచ దేశాలు మొత్తం కూడా శాంతి కోసం ప్రయత్నిస్తుంటే మీరు మాత్రం ఇరాన్గా న్యూక్లియర్ వెపన్ కోసం ప్రయత్నం చేస్తున్నారని చెప్పి అటు డొనాల్డ్ ట్రంప్ చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చి దానిపైన సంతకం చేయమని ఇజ్రాయెల్తో యుద్ధానికి ముగింపలకమని 60 రోజుల సమయం ఇచ్చారు. 60 రోజుల సమయం గడిచి కూడా సుమారుగా 2-3 నెలలు కావస్తోంది. ఇప్పటివరకు ఇరాన్ మాత్రం ఎటువంటి ప్రతిస్పందన లేదు. ఈ రోజు ఇప్పుడు డైరెక్ట్గా డొనాల్డ్ ట్రంప్ ఏమన్నారంటే టెహరాన్ని ఖాళీ చేయండి, టెహరాన్ వదిలి పారిపోండి. 10 మిలియన్ ఆఫ్ పీపుల్ టెహరాన్లో వారంతా కూడా ఒకసారిగా అక్కడి నుంచి పారిపోతున్నట్టుగా అక్కడి కొన్ని మీడియా సంస్థలు, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ కూడా కొన్ని వీడియో విడుదల చేసింది. ఎందుకంటే టెహరాన్ ప్రాంతంలో న్యూక్లియర్ స్థావరాలు ఉన్నాయి, నటన్జా ప్రాంతంలో న్యూక్లియర్ స్థావరాలు ఉన్నాయి. అక్కడ అలీ ఖమేనీని గుర్తించాం. మరీ ముఖ్యంగా అక్కడ న్యూక్లియర్ స్థావరాలని మేము పేల్చేయబోతున్నాం. కారణం
ఇరాన్ చేతిలో న్యూక్లియర్ స్థావరాలు న్యూక్లియర్ కనుక ఉండి ఉంటే అది ప్రపంచ దేశాలకే కీడుగా ఉన్నారే అవకాశం ఉంది కాబట్టి అలా మారక మునిపే ఇరాన్ పైన దాడి చేస్తామని డొనాల్డ్ ట్రంప్ చాలా స్పష్టమైనటువంటి భావనలో ఉన్నారు. సో ప్రస్తుతానికి ఇజ్రాయెల్ ఏ క్షణమైనా దాడి చేయొచ్చన్న ఆలోచనతో ఇరాన్ ఉంది కాబట్టి ముప్పేట దాడికి సిద్ధమైంది. ఉదయం 7:30 నిమిషాల నుంచి అంటే ప్రస్తుతానికి నేను ఈ లైవ్ చేస్తున్న సమయానికి కూడా ఇజ్రాయెల్ ఇంకా దాడికి గురవుతూనే ఉంది. ఇరాన్ దాడి చేస్తోంది. టెల్ అవీవ్ ప్రాంతాన్ని పూర్తిగా కూడా నేల కురిపించేస్తోంది ఇరాన్. ప్రస్తుతానికి దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్తో మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. మధు, సో ప్రజెంట్ టెల్ అవీవ్ ప్రాంతం మొత్తం కూడా ఇరాన్ చేసినటువంటి దాడికి పూర్తిగా ధ్వంసమైంది, శిథిలమైంది. అక్కడెక్కడ చూసినా కూడా కుప్ప కూలిపోయేటువంటి ఆ శిథిలాలే కనబడుతున్నాయి. సో దీనికి డొనాల్డ్ ట్రంప్ రియాక్షన్ ఏంటి అంటే న్యూక్లియర్ పవర్ సంబంధించి న్యూక్లియర్ వెపన్ స్టేట్స్లో మీరు కూడా భాగస్వామ్యం కానీ నాన్ ప్రొఫిలరేషన్ ట్రీటీకి మీరు సైన్ చేయండి, న్యూక్లియర్ని వాడమని చెప్పి హామీ ఇవ్వండి అనేటువంటి మాటని ఇరాన్ పట్టించుకోకపోగా ఇజ్రాయెల్ పైన మళ్ళీ తిరుగుదాడి చేస్తోంది. ఎలా చూడాలి? ఎగ్జాక్ట్లీ, ఒకవైపు ఏమో శాంతి చర్చలకు అంటే ముస్లిం కంట్రీస్ అన్ని కూడా అమెరికా పైన ఒత్తిడి తెచ్చి యుద్ధం ఆపేలా ప్రయత్నం చేయాలి అనేటువంటిది ఒకవైపు ప్రయత్నం చేస్తూనే ఇజ్రాయెల్ పైన కూడా దాడులు చేస్తా ఉంది. ఎందుకంటే పెద్ద ఎత్తున ఇజ్రాయెల్ ఇరాన్ పైన విరుచుకుపడుతుంది కాబట్టి వీరు అంతే కౌంటర్ అటాక్ చేయాలనుకుంటున్నారు. దాంట్లో భాగంగా దాడులు చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ముఖ్యంగా సూసైడ్ డ్రోన్స్ ను ప్రయోగిస్తా ఉన్నారు వందల సంఖ్యలో. దీంతో టెల్ అవీవ్ నగరం పైన 5వ రోజులు కూడా బాంబులు కాస్త ప్రాణ నష్టం కూడా ఏర్పడింది. పూర్తి స్థాయిలో కాస్త ఆస్తి నష్టాలు ఏర్పడతా ఉన్నాయి. టెల్ అవీవ్ లో దాదాపు పెద్ద పెద్ద భవనాలన్నీ కూడా కుప్పకూలుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇరాన్ దాడిలో ఇజ్రాయెల్లో దాదాపు ఇప్పటికే 24 మంది మృతి చెందగా 200 మందికి పైగా గాయపడ్డట్టుగా చెప్తా ఉన్నారు. తమ వద్ద సరికొత్త అస్త్రాలు కూడా ఉన్నాయంటూ హెచ్చరిస్తా ఉంది. ఎందుకంటే ఒక స్టేట్మెంట్ ఇచ్చింది ఇరాన్ ఈ మధ్య కాలంలోనే. చరిత్రలో ఎప్పుడు చూడనటువంటి చరిత్రలో ఎప్పుడు జరగనటువంటి దాడి మేము చేయబోతున్నామంటూ ఒక స్టేట్మెంట్ చేశారు. ఇది కేవలం వ్యూహంలో భాగంగా చేసిన స్టేట్మెంటా లేదంటే నిజంగానే అట్లాంటి ఆయుధాలను ప్రయోగించడానికి ఇరాన్ సిద్ధమవుతుందా అనేటువంటిది చర్చ కొనసాగుతుంది. ముఖ్యంగా న్యూక్లియర్ డీల్ సంబంధించినటువంటి వెనక్కి తగ్గేలా ట్రంప్ ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఆల్రెడీ ఇజ్రాయెల్ ఇరాన్ లో ఉన్నటువంటి న్యూక్లియర్ కి సంబంధించినటువంటి ఈ కనెక్టివిటీకి సంబంధించినటువంటి ఏదైతే ప్రోగ్రామ్ జరుగుతా ఉందో దానికి ధ్వంసం చేసింది ఆల్మోస్ట్. ఇప్పుడు మళ్ళీ ఇరాన్ మాత్రం ప్రతిదాడులు చేస్తా ఉంది ఇజ్రాయెల్ పైన. ఇదే అంశం పైన కాస్త ఇంకా ఆగ్రహం వ్యక్తం అవుతా ఉంది ఇజ్రాయెల్ నుంచి. యుద్ధం తీవ్రతరమయ్యే పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. కాల్పుల విరమణ ఒప్పందాన్ని చేయాలనేటువంటిది ఇరాన్ ఒకవైపు దృష్టికి తీసుకొస్తే ఈ రకంగా దాడులు చేస్తా ఉంది. ఇటు నెతన్యాహు అలాగే స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. ఇటు ఇరాన్ కి సంబంధించినటువంటి వాళ్ళు కూడా స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. పెద్ద ఎత్తున దాడి మరింత ఉధృతమయ్యే అవకాశం ఉంది. ఈ నిజంగానే తీవ్ర ప్రభావం ఉంది. యుద్ధ ప్రభావం అనేటువంటిది ఇప్పటికే క్రూడ్ ఆయిల్ 15% రేట్లు పెరిగాయి ప్రపంచంలో. ఎందుకంటే పెద్ద ఎత్తున ఇరాన్ నుంచి సప్లై జరుగుతుంది క్రూడ్ ఆయిల్ సంబంధించి. కాబట్టి ప్రపంచం మీద కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. వెంటనే ఒప్పందానికి సంబంధించి విరమణ ఒప్పందానికి సంబంధించి ఇలా యుద్ధ వాతావరణంలో నుంచి కాకుండా శాంతియుత వాతావరణంలోకి రావడానికి కూడా ట్రంప్ ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఒకవైపు ఇరాన్ ఏమో ఏకంగా ఎదురుదాడి చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ మధు. సో ప్రస్తుతానికి మనం ఆర్టీవీ స్క్రీన్ పై మరోసారి ట్వీట్ చూస్తున్నాం. డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ ని ఆయన పదే చెప్తున్నారు. ఇరాన్ షుడ్ హ్యావ్ సైన్డ్ ద డీల్. I told them to sign. What a shame and waste of human life. Simply stated, Iran cannot have a nuclear weapon. I said it over and over again. Everyone should immediately evacuate Tehran. సో టెహరాన్ ప్రాంతాన్ని వదిలి వెళ్ళండి అనేటువంటి ఒక ట్వీట్ని ఆయన చేసుకొచ్చారు. దీనికి గల కారణం ఇరాన్ పైన మేము త్వరలోనే ఒక భారీ యుద్ధాన్ని ప్రకటించబోతున్నాం, కారణం న్యూక్లియర్ వెపన్ ఉన్నదని చెప్పి పదే విర్రవీగుతోంది, రెచ్చిపోతోంది, విచ్చలవిడిగా ప్రవర్తిస్తోంది. ఆ న్యూక్లియర్ వెపన్ ఉన్నటువంటి ప్రాంతాన్ని మేము కనుక ఒకసారి టార్గెట్ చేస్తే ఎలా ఉంటుందో తెలుసా అనే రకంగా ఆయన ఇండైరెక్ట్గా ట్వీట్ చేసినట్టుగానే ఉంది. అయితే ప్రస్తుతానికి ఈ ట్వీట్కి సమాధానంగా ఇరాన్ ఇజ్రాయెల్ పైన ముప్పేట దాడికి సిద్ధమైంది. 100 డ్రోన్లతో ప్రస్తుతానికి ఇంకా ఈ దాడులు కొనసాగిస్తుంది. టెల్ అవీవ్ ప్రాంతం నార్థన్ పార్ట్ ఆఫ్ ఇజ్రాయెల్లో ఇంకా ఈ దాడులు కొనసాగుతుంది. ఒకసారి మళ్ళీ మీకు మ్యాప్ చూపిస్తాను. ఒకసారి ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ఎక్కడెక్కడ తమ పైన ఆ డ్రోన్లు పడుతున్నాయనేది ఒక ట్వీట్ చేసింది. ఆ ట్వీట్లో చూస్తే కనుక ప్రతి అడుగడుగుకి ఆ డ్రోన్లు మిసైళ్లతో ఇరాన్ రెచ్చిపోతోంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇజ్రాయెల్ని వదిలే ప్రసక్తి లేనట్టుగా రెచ్చిపోతోంది. ఒకవైపు ఈ రకంగా ప్రయత్నం చేస్తూ ఉండగానే మరోవైపుగా అరబ్ కంట్రీస్ మొత్తాన్ని కూడా ఏకం చేసింది. ఇరాక్, యెమెన్స్ వీళ్ళందరినీ ఏకం చేసి మీరంతా కలిసి వెళ్ళి అమెరికాపై ఒత్తిడి తీసుకురండి. దేనికి? ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధానికి సంబంధించి ఇజ్రాయెల్ ఇటు అంగీకరించేలా, కాల్పుల విరమణకి అంగీకరించేలా ఒత్తిడి తీసుకురమని చెప్పి ఖతార్, సౌదీ అరేబియా, ఓమన్, ఇరాక్, ఆ తర్వాత ఇప్పుడు ఏకంగా ఆఫ్ఘనిస్తాన్ కూడా దీనిలోకి ఎంట్రీ ఇచ్చింది. సో నిజంగా ఇరాన్ పైన కనుక డైరెక్ట్గా ఆఫ్ఘనిస్తాన్
ఈ అమెరికా కనుక యుద్ధానికి దిగితే కనుక డెఫినెట్గా మేము అడ్డుకుంటాం, మేము నిలబడతాం అటువంటి మాటని ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్స్ చెప్తున్నారు. సో ఎక్కడెక్కడైతే దాడులు జరుగుతున్నాయో దాడి తాలూకు సంబంధించినటువంటి ఆ దృశ్యాలని మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. అంటే ఇరాన్లో ఏ ప్రాంతాల్లో దాడి జరిగింది? తెహరాన్, నతాన్జా, ఇషాఫహాన్, టబ్రీజ్ ఈ ప్రాంతాల్లో దాడులు జరిగాయి. సో మరోవైపుగా షిరాఫ్ ప్రాంతంలో కూడా దాడులు జరిగాయి. ఇవన్నీ ఒకే ఎత్తు అయితే అటు ఇజ్రాయెల్ పైన టెల్ అవీవ్ ఒకే ఒక్క నగరాన్ని టార్గెట్ చేస్తూ ఇరాన్ దాడులు చేస్తోంది. కారణం టెల్ అవీవ్ అనేది చాలా ఆర్థిక నగరంగా పేరొందింది. భారతదేశంలో ముంబై లాంటి నగరాలు లేకపోతే సెకండ్ క్యాడర్ నగరాలు ఎలా అయితే ఉంటాయో అటువంటి నగరాలు ఇవన్నీ కూడా. సో ఆయా ప్రాంతాలను టార్గెట్ చేయడం వల్ల అటువంటి స్థావరాలని, గవర్నమెంట్ ఆఫీసెస్ని, ఎంబసీ బిల్డింగ్లని ఇప్పటికే చూసాం. యుఎస్ ఎంబసీ బిల్డింగ్ కుప్పగూలిపోయింది. కారణం ఇరాన్ ప్రయోగించిన ఒక మిసైలే యుఎస్ ఎంబసీ కార్యాలయాన్ని ఢీకొనడంతో ఆ బిల్డింగ్ కుప్పగూలిపోయింది, శిథిలం అయిపోయింది. అయితే ప్రస్తుతానికి టెల్ అవీవ్ ప్రాంతాన్ని టార్గెట్ చేస్తే పక్కనటువంటి ఇజ్రాయెల్ యొక్క డిఫెన్స్ ఫోర్స్ అధికారులైనటువంటి స్థావరాలని, ఆ తర్వాత ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ సంబంధించినటువంటి అధికారిక కార్యాలయాన్ని మొత్తాన్ని కూడా చుట్టుముట్టొచ్చిన ఒక లక్ష్యంతో ఇరాన్ పదే అక్కడ దాడులు చేస్తోంది. అదే ఐరన్ డోమ్ కొంత వాటిని అడ్డుకొని తిప్పికొట్టే ప్రయత్నం చేసినప్పటికీ కొన్ని మాత్రం కళ్ళు గప్పి ఇజ్రాయెల్లోకి వస్తున్నాయి. అక్కడ భారీ నష్టాన్ని చేకూరుస్తూ ఉన్నాయి. అంతా శిథిలమైపోతుంది, అంతా ఒక్కసారిగా అక్కడ కుప్పకూలిపోతుంది. ఒకసారి మళ్ళీ ఆ శబ్దాలు విందాం. సో ఇక్కడి నుంచి ఈ పరిస్థితి అంతా చూస్తూ ఉంటే ఇప్పట్లో ఆగేలా లేదు. ఏకంగా మూడో ప్రపంచ యుద్ధం ఖాయంగా కనబడుతోంది. మూడో ప్రపంచ యుద్ధం అతి సమీపంగానే కనబడుతుంది. ఎందుకంటే ఈ యుద్ధం ఇకలా ఆగేలా కనబడడం లేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా టెహరాన్ పైన దాడి చేస్తామని ఇండైరెక్ట్గా చెప్పుకొచ్చారంటే ఈ పరిస్థితి చేజారిపోతోంది. ఎవరు ఎన్ని చేసినా ఈ యుద్ధానికి ముగింపు పలికే అవకాశం లేనట్టుగా కనబడుతుంది. చూద్దాం మరి ఈ మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే ఈ పరిణామాలన్నీ కూడా ఇప్పుడు ఏమైనా చక్కబడతాయా లేదంటే ఇంకా పెరుగుతూ ఉంటాయా చూడాల్సిన అవసరం. చూడండి ఇక్కడ రైట్ సైడ్ బాక్స్ లో కనబడుతున్నటువంటి ఆ దృశ్యాలు. KLH, you have the freedom to choose the subjects that fuel the engineer in you. KLH deemed to be university. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.